హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను దోశతో వచ్చానండి మీ ముందుకి. దోశ నార్మలే కదా, బట్ అయితే లాస్ట్ టైం నేను కడప కారం దోశ చెప్పాను కదా, చూపించాను మీకు వీడియో ఒకటి. సో దాన్ని యూజ్ చేసి దోశ వేస్తాను. కడపలో ఎలా వేస్తారో చూడండి. విత్ పల్లి చట్నీతో ఇది సూపర్ బాగుంటుంది. ట్రై చేసేద్దామా? సో ఇది ఐరన్ దండి, 1700 అనుకుంటాను దీని కాస్ట్. దీని మీద దోశ మాత్రం చాలా బాగా వస్తుంది, మీరు ట్రై చేయండి. దీనిపైన ఆయిల్ వేసుకుందాం. కారం కూడా వేసుకుందామండి, తగినంత వేసుకోండి. స్ప్రెడ్ చేసేద్దాం. ఇంతే కదా, ఏముంది, సింపుల్ అని అనుకుంటున్నారేమో. సో దీనిపైన మనము పప్పుల పొడి వేసుకోవాలండి. అది పుట్నాల పొడి అంటారు కదా. సో ఇందులో రెడ్ చిల్లీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని వేసేసి 5 సెకండ్స్ అలాగే ఉంచేద్దాం. టర్న్ చేయని అవసరం లేదండి, దీన్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంతే. సో దీన్ని ఇలా సర్వ్ చేసుకొని ఇందులోకి పల్లి చట్నీ వేసుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. సో నేను ఇది లూజ్గా చేశాను, ఎందుకంటే దోశ కొంచెం హాట్గా ఉంటుంది కదా, పప్పుల పొడి కారము. సో ఇప్పుడు అది మనకి లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.